మిస్ వరల్డ్ పోటీదారుల కాళ్లు కడిగించారన్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. ఈవెంట్లోని ఓ అమ్మాయి అత్యుత్సాహంతో చేస్తే ప్రభుత్వానికి అంటగడతారా అని ప్రశ్నించారు. ప్రజలతో కలెక్టర్లతో కాళ్లు మొక్కించుకున్న చరిత్ర కేసీఆర్దని మండిపడ్డారు. అధికారం పోయాక మీకు ప్రజలు ఆత్మగౌరవం గుర్తుకొచ్చిందా అని నిలదీశారు. అందరికీ తెలంగాణ సమాజానికి అందరికీ చెప్తున్నా, తెలంగాణ ప్రభుత్వం కాళ్లు కడిగిస్తే 33 మంది కడిగియాలి కదా. ఒక్క అమ్మాయి ఏదో ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన అమ్మాయి ఆమె స్వతహాగా ఆ చెంబుతో నీళ్లు పోయడమో ఇంకోటి ఏదో చేస్తే అది ప్రభుత్వం మీద అంటగట్టడం సిగ్గనిపించట్లే మీకు? ఈరోజు మీరు ఈ వంక తోకలు పట్టుకున్నప్పుడు గాని, మీ కవితమ్మ కాళ్ల కాడ కలెక్టర్ను కూర్చోబెట్టుకున్నప్పుడు గాని, మీ కేసీఆర్ గారు కలెక్టర్లతో కాళ్లు మొక్కించుకోవడం గాని, అదే కదా మీ దురహంకారము. ఆ దురహంకారాలకు వ్యతిరేకంగానే మేము పోరాడినము. తెలంగాణ ప్రజలను అణిచిపెట్టి కాళ్లు గడిగించుకునే చరిత్ర, కాళ్లు మొక్కించుకునే చరిత్ర ఆ కుటుంబాలది, ఆ నాయకులది, ఆ దొరతనాంది, ఆ